కాంగ్రెస్ కండువాతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హల్చల్ చేశారు. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఓవైపు సుప్రీంకోర్టులో అనర్హత కేసు నడుస్తుంటే మరోవైపు సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువాతో చేసిన హడావుడికి సంబంధించిన వీడియో వైరల్గా మారుతుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్తో కలిసి పనిచేస్తుంటే కొందరికి కడుపు మంటగా ఉందంటూ ఆయన జీవన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగిత్యాలలో జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ మధ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువాతో కలిసి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఇక జీవన్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఆయనకు ఎందుకు కడుపు మంట అంటూ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సో కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు తప్పించుకునేందుకు కప్పదాటు ప్రకటనలతో నానా తంటాలు పడుతుండడం తెలిసిందే. ఇక ఓసారి పార్టీ మారలేదని మరోసారి కేసీఆర్ను కలిసి మాటామంతి చేసి పిల్లి మొగ్గలేస్తున్నారు. కోర్టులో మాత్రం తాము అభివృద్ధి పనులకే ముఖ్యమంత్రిని కలిశామని అఫిడవిట్లు చెబుతున్నారు. ఇలా పార్టీ మార్పుపై భిన్న రకాలుగా సర్కస్ ఫిట్లు వేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడపాదడపా తమ అసలు స్వరూపం బయట పెట్టుకుంటున్నారు. తాజాగా కోరుట్ల బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకొని సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన వీడియో వైరల్గా మారింది. అయితే సంజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సందర్భంగా విమర్శలు చేయడం ఆసక్తి రేపింది. ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులకు జీవన్ రెడ్డి కాంగ్రెస్లోకి చేర్చుకోలేదంటూ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో తాను కలిసి పనిచేస్తే జీవన్ రెడ్డికి అసహనం ఎందుకంటూ సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఆయనకు ఇదే చివరి ఎన్నికని చెప్పుకున్నారని, అలాంటప్పుడు భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాము ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, ముఖ్యమంత్రి పిలుపుతో తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణలో రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలోని అసలు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఫిరాయింపు ఎమ్మెల్యేలే వార్తల్లో నిలుస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక జీవన్ రెడ్డిని ఉద్దేశించి సంజయ్ కుమార్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కానీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీల నుంచే వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని పట్టుకొని ఎల్లకెళ్ళి వచ్చారు, బీఆర్ లెవెల్లోకి వచ్చారు, పోయినంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇంకెక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ కాలంలో ఇందిరామ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టించినామో మళ్ళీ అట్లా ఇల్లు కట్టిస్తాం ఆ పేదలు. నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళను మీరు మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు చేర్చుకున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతో మంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మరి మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పని చేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా, నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు, వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అని పోయిన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీల నుంచే వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని పట్టుకొని ఎల్లకెళ్ళి వచ్చారు, బీఆర్ లెవెల్లోకి వచ్చారు, పోయినంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇంకెక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ కాలంలో ఇందిరామ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టించినామో మళ్ళీ అట్లా ఇల్లు కట్టిస్తాం ఆ పేదలు. నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు
ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండువ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండువ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మన నారాయణ రెడ్డి అనను ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? ఇద్దరు ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు చేర్చుకున్నారు. పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతో మంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మరి మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం ఏం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పని చేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవనడిగా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా, నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు. వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అని పోయిన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.